సంఘం నుంచి కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన మన్య కులం సంబంధించి అన్ని మండలాలకు పంపాలని కలెక్టర్ గారికి కలవడం జరిగింది. ఆ విషయంలో మనం అందరం కలిసి మన గౌరవ సభ్యులందరూ కలిసి మన మన్య కులం సంఘం సమావేశానికి అందరూ వచ్చిందానికి ఈ సమావేశానికి కలెక్టర్ కలవడం జరిగింది. ఈరోజు మన సంగారెడ్డి జిల్లా మన్య కుల సంఘం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి బదులు అడిషనల్ కలెక్టర్ ఇక్కడ అందుబాటులో ఉంటే అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి మన యొక్క సమస్య ఏదైతుందో వివిధ మండలాల్లో కొంతమంది ఎంఆర్ఓలు మన్య కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు మన విద్యార్థులకు కానీ అవసరం ఉన్న వాళ్ళకు. దానికోసం అని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని మండలాల్లో మన జిల్లాలో 11 మండలాల్లో మన్య కుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అవసరం ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి రిప్రజెంటేషన్ మన్య కుల సంఘం సంగారెడ్డి జిల్లా పక్షాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి గౌరవ ఎంఆర్ఓ వాళ్ళకు వాళ్ళ లెటర్ ద్వారా పంపిస్తామన్నారు. అట్లాగే జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ ఏవైతున్నాయో దాంట్లో అందరికీ మాకు ఏవైతే గ్రూప్ ఏలు వచ్చిందో గ్రూప్ ఏ ప్రకారం మనకి ఎన్సీపీ రావడంలో మా పిల్లలకు అన్ని కూడా కేటాయించి వాళ్ళని అడ్మిషన్ చేసుకోవాలని చెప్పి లెటర్లు ఇవ్వడం జరిగింది. దానికి సారు సానుకూలంగా స్పందించి అన్ని మండలాలకు సంబంధించిన ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇస్తామన్నారు. కాబట్టి దీనికి మన మన్య కులం అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన్య కుల సంఘం సంగారెడ్డి సన్నిధిలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. మన యొక్క వినతి పత్రము అంటే మన్య కుల సంఘము సర్టిఫికేట్ల గురించి మన సీరియల్ నంబరు 44 గ్రూప్ 1లో చేర్చడం జరిగింది. కాబట్టి దాని అందరికీ భవిష్యత్తు దృష్ట్యా మన పిల్లలకు మరియు క్యాస్ట్ సర్టిఫికెట్ మన్య సర్టిఫికెట్ సీరియల్ నెంబర్ 44గా ఇవ్వాలని చెప్పేసి దీంట్లో మనము వినతి పత్రం అందజేశాము. కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి వచ్చాము, కానీ అవైలబుల్ లేరు కాబట్టి జాయింట్ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. అందరి ఎంఆర్ఓలకు మేము సూచన చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాగ్దానం ఇవ్వడం జరిగింది. అది మన కుల సంఘం యొక్క ప్రత్యేకత. ధన్యవాదాలు.